సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతనేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ సంస్కారం. రచన వనజ తాతనేని. ఈ కథ సారంగ్ వెబ్ పత్రిక అక్టోబర్ 30, 2013 సంవత్సరంలో ప్రచురితమైనది. 2014 సంవత్సరం ప్రాతినిధ్య కథా సంపుటిలో ప్రచురింపబడింది మరియు చైతన్య మానవి మాసపత్రికలోనూ ప్రచురింపబడినది. ఇప్పుడు కథను వినండి. సంస్కారం. పొద్దున్నే వాకింగ్ ముగించుకుని వచ్చి కారిపోతున్న చెమటను తుడుచుకుంటూ ఇంటి ముందు ఇష్టంగా పెంచుకున్న పచ్చికపై పారిజాతం చెట్టు పక్కన విశ్రాంతిగా వాలాను. రాలిపడిన పూల నుండి పరిమళాలను ఇష్టంగా ఆస్వాదిస్తూ అలవాటుగా పేపర్ కోసం వెతికాను. రోజు అదే సమయానికి సరళ ఒక మంచినీళ్ల బాటిలు, ఆ రోజు దినపత్రికలన్నీ తీసుకువచ్చి అక్కడ పెట్టి ఉండేది. ఇంకొక పావుగంట తర్వాత సువాసనలు వెదజల్లే కాఫీ కప్పుతో పాటు పోటీ పడుతూ అమ్మ దేవుడి ముందు వెలిగించిన ఊదొత్తుల పరిమళము కలగలిపి తన నాసికా రంధ్రాలను తాకుతూ హాయిగా అనిపించేవి. ఈరోజు పావుగంట దాటినా కాఫీ కాదు కదా, మంచినీళ్లు కూడా బయటకు రాలేదు. సరళ అని పిలుస్తూ లోపలికి వెళ్ళాను. ఇంటి లోపల ఎక్కడా సరళ కనపడలేదు. ఇంకా నిద్ర లేవలేదా ఏమిటి? తనకి అనారోగ్యమేమీ లేదు కదా అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాను. అక్కడ బెడ్ ఖాళీగా ఉంది. అమ్మా అంటూ పిలుస్తూ క్రిందకొచ్చాను. అమ్మ కనపడలేదు. అంతలో అనిరుద్ధ్ వాడి రూమ్లో నుండి బయటకొచ్చి, నానా, అమ్మ నానమ్మ ఇద్దరూ రఘు అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రఘు అంకుల్ వాళ్ళమ్మ, అదే తులసమ్మ అమ్మ చనిపోయారంట. మీరు రాగానే చెప్పమన్నారు, వెంటనే అక్కడికి రమ్మన్నారు అని చెప్పాడు. అరే, ఎప్పుడు జరిగింది? ఎవరు చెప్పారు విషయం? కన్ఫర్మ్గా నీకు తెలుసా అనిరుద్ధ్ అని అడిగాను. మీరు అలా వాకింగ్కి వెళ్ళగానే కాల్ వచ్చింది. తులసమ్మ అమ్మను చూసుకునే హోమ్ నర్సు కాల్ చేశారు. అమ్మ నానమ్మ వెంటనే వెళ్ళారు. మీరు మొబైల్ తీసుకెళ్ళలేదు కదా, మీకు ఎలా చెప్పాలో తెలియలేదు అని చెప్పాడు. సరే, నేను ఇప్పుడే వెళ్తాను అంటూ నా మొబైల్ తీసుకుని సరళకు కాల్ చేశాను. సరళ, నేను విన్న విషయం నిజమేనా? ఇంకా నమ్మలేనట్లుగా అడిగాను. అవునండి, మన కాలనీలో డాక్టర్ కూడా వచ్చి చూశారు. ఆవిడ చనిపోయారు అంది. కొద్ది క్షణాలు మౌనం. నేను రఘు అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పాను. ఇంకా వాళ్ళ దగ్గర బంధువులందరికీ చెప్పాను. మీరు త్వరగా రండి అంది సరళ. నేను త్వరగా డ్రెస్ మార్చుకుని రఘుకి ఐఎస్డి కాల్ చేసి మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నాను. రఘు చెప్తున్నాడు, నేను సండేకి కానీ రాలేను కృష్ణ, మళ్ళీ నీకు శ్రమ ఇస్తున్నాను. అక్కడ ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి ప్లీజ్, గొంతులో దుఃఖాన్ని అంచుకుంటూ చెప్పాడు. రఘు, ఆ విషయం ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా? అన్నీ చూసుకునేందుకు నేనున్నానుగా, నువ్వేమీ వరి అవ్వకు. ముందు టికెట్ సంగతి చూసుకో, మళ్ళీ నేను కాల్ చేస్తూనే ఉంటాను అని చెప్తూ లోపలికి వెళ్ళాను. అప్పటికే మా కాలనీ వాసులు కొందరు వచ్చి ఉన్నారు. సరళ ఫోన్స్ మాట్లాడుతూ బిజీగా కనిపించింది. మంచం మీదే ప్రాణం పోయింది. ఇంకా అలా మంచం మీదే ఉంచారే? కొందరు ప్రశ్న. బాక్స్ కోసం ఫోన్ చేశాము. 5 నిమిషాల్లో బాక్స్ వస్తుంది. బాక్స్లోకి మార్చుతాం కదా అని అలాగే ఉంచేశామండి సరళ చెప్తుంది. ఇంకొకరు అదే ప్రశ్న వేయకుండా నేను లోపలి నుండి చాప ఒకటి తెచ్చి క్రిందపరిచి దానిపై ఒక దుప్పటి పరిచి ఇంకో 2 సాయంతో తులసమ్మ పిన్ని భౌతిక కాయాన్ని చాపపై పడుకోబెట్టాను. ఆమె పక్కనే నేల మీద చటికలు పడి కూర్చున్నాను. చనిపోయే ముందు కూడా ఆమెలో ఏదో బాధ మొహంపై అలాగే నిలిచిపోయి ఉంది. నా కళ్ళల్లో కన్నీరు జలజలా రాలింది. ఆ చేతులతో కొడుకుతో సమానంగా తినిపించిన ప్రేమ ముద్దలు గుర్తుకు వచ్చాయి. జీవితమంతా బాధపడటానికే దేవుడి దగ్గర అగ్రిమెంట్ రాసుకుని వచ్చి ఉంటుందేమో అన్నట్టుగా ఉండేది. ఆమె ముఖంలో అప్పుడప్పుడు కనిపించే చిన్న చిరునవ్వు మాత్రం కొడుకు కోసమే దాచుకున్నట్లుండేది. గట్టిగా నోరు విప్పి మాట్లాడటం తెలియదు. అందరికీ తలలో నాలుకలా ఉండేది తులసమ్మ పిన్ని. రఘు వాళ్ళ నాన్న నాకే కాదు, రఘు కూడా అంత బాగా తెలియదు. రఘుకి 3 ఏళ్లున్నప్పుడు చనిపోయాడు. అంతకుముందు కూడా ఎప్పుడూ అనారోగ్యంతో మంచంపై ఉండేవాడట. రఘు వాళ్ళ నాయనమ్మ ఎప్పుడూ
తులసమ్మ పిన్నిని తిడుతూ ఉండేదన్నది మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. నా కొడుకు శుభ్రంగా ఉన్నప్పుడే ఈ మొదనష్టపుది తాళి బొట్టు గాజులు తీసేసి వెధవముండలాగా తయారైంది. పూజ పునస్కారం ఏమీ లేకుండా కొంపని కిరస్తాని కొంప చేసింది. సిరంటది కానీ శీఘ్రం అబ్బుద్ది అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ దేశమోహం చూస్తూ ఉండలేకనే నా కొడుకు చచ్చాడు అని తిడుతూ ఉండేది. పుట్టెడు అప్పులు, అత్తామామలు, ఆదరణ లేని పుట్టిల్లు, పొలం అంతా అప్పులు వాళ్ళు కట్టుకుపోగా 4 ఎకరాల మెట్ట చేను పెట్టుకుని వ్యవసాయంతో ఎదురీరింది. గొడ్లకాడ పని, నీళ్లు తోడే పని, చేలో పని, ఆ పని ఈ పని మధ్య ఒళ్ళు అరకదీసుకుని కట్టెలా బండపారిపోయి ఉండేది. రఘు వాళ్ళిల్లు చెరువు కట్ట పక్కనే మంచినీళ్ల బావిని ఆనుకుని ఉండేది. ఊరందరికీ మంచినీళ్ల బావి అదే అవటంతో అందరికీ తులసమ్మ పిన్ని పరిచయం ఉండేది. ఎవరు మాట్లాడినా క్లుప్తంగా 4 మాటలు మాట్లాడేది. ఎక్కువ సమయం బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కనపడేది. మా ఊరి బడి, గుడి, లైబ్రరీ, కోఆపరేటివ్ బ్యాంకు అన్నీ ఒకే చోట ఉండేవి. నేను రఘు అక్షరాలు దిద్దుకుంటూ తాయిలాలతో పాటు మనసులో మాట పంచుకుంటూ 15 ఏళ్ల పాటు ఇద్దరం కలిసి చదువుకున్నాం. రఘు నాతో పాటు మా ఇంట్లో చొరవగా తిరగటం వల్ల మా ఇంట్లో ఆచారాలు, పూజలు, అమ్మ చేసే వ్రతాలు చూసెళ్ళి మన ఇంట్లో అలా ఎందుకు చెయ్యం, వాళ్ళ ఇంట్లో దేవుడి గూడు ఉంది, మనం అలా దేవుడి గూడు పెట్టుకుందాం, పూజ చేసుకుందాం అని తులసమ్మ పిన్నిని అడిగేవాడు. నేను రఘు పక్కనే ఉండేవాడిని కాబట్టి తులసమ్మ పిన్ని ఏం చెప్తుందా అని ఆసక్తిగా చూసేవాడిని. వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు. మన దేవుడికి అలాంటి పూజలు చేయనవసరం లేదు. ఇదిగో ఈ బైబిల్ చదువుకుని ప్రార్థిస్తే చాలు. ఈ లోకాలని ఏలే దేవుడు ఆయనొక్కడే, ఆయనే అన్నీ చూసుకుంటాడు అని చెప్పేది. అమ్మా, మనం కమ్మవాళ్ళమే కదా అడిగేవాడు రఘు. అవును అనేది. అయితే కమ్మవాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, శివుడు ఇలాంటి దేవుళ్ళు ఉన్నారు కదా. మన వాళ్ళందరూ శివాలయానికి, రామాలయానికి వెళ్తుంటే నువ్వు ఈ బైబిల్ కనపడిన దేవుడు మన దేవుడు అంటావేమిటి? నాయనమ్మ తాతయ్య కూడా రామ కృష్ణ అంటున్నారు. నువ్వే యేసయ్యే దేవుడు అంటూ అందరిలాగా ఉండకుండా వేరేగా ఉంటున్నావు. నాకు నువ్వు నచ్చలేదు, నన్ను అంటుకోబాకు అని దూరంగా పారిపోయేవాడు. తులసమ్మ పిన్ని వాడిని దగ్గరకు తీసుకోవటానికి ప్రయత్నించేది. వాడు ఇంకా దూరంగా పారిపోతూ, నువ్వు నాకు అమ్మవే అయితే, మనం కమ్మవాళ్ళమే అయితే ఊరి చివరి వాళ్ళు మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళ దేవుడిని ప్రార్థించడం ఆపే అని కోపంగా చెప్పేవాడు. వాడి కోపంలో ద్వేషం ఉండేది. ఆ ద్వేషం బలీయంగా ఉండటం మూలంగానేమో క్రమం తప్పకుండా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళేవాడు. దేవుడికి దండం పెట్టుకునేవాడు. ఆ తులసమ్మ కిరస్తానీ మతం పుచ్చుకుంటే పుచ్చుకుంది కానీ పిల్లడు మాత్రం గుడికొస్తున్నాడు. ఏ నీరు ఆ నీరమ్మటే పారతాయి కానీ ఏరే నీళ్లు కలుస్తాయే ఏంటి అనేవారు కొందరు. 7వ తరగతి చదువుతున్నప్పుడు రఘుకి వాళ్ళ అమ్మ మీద మరింత ద్వేషం పెరిగింది. మా ఊరి చివర సుదర్శన మాస్టారు ఉండేవారు. ఆయన స్కూల్ మాస్టరు. అప్పుడప్పుడు విమానం ఎక్కి విదేశాలకు వెళ్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. రఘు ఆయన్ని విపరీతంగా ద్వేషించేవాడు. మన మతాన్ని, దేవుళ్ళని వదిలేసి యేసుక్రీస్తే ప్రభువు అని చెప్పడం నాకు నచ్చలేదని ఆయనతో గొడవ పెట్టుకునేవాడు. ఆయన కూతురు భర్త ఫాస్టర్గా పనిచేసేవాడు. సువార్త సభలు పెట్టి, మైకులు పెట్టి వారమేసి రోజుల పాటు ప్రార్థనలు, బైబిల్ వాక్యాలు, కొత్తగా మతంలోకి చేరిన అనుభవాలు వినిపించేవారు. మా ఊరు చిన్నది అవటం వలన ఆ సభలు మా చెవుల్లో రొద పెడుతున్నట్లుండేవి. ఆ సభలు కూడా సంక్రాంతి పండగకు ముందు పెట్టేవాళ్ళు. వెంకటేశ్వర స్వామి గుళ్ళో వచ్చే సుప్రభాతము, తిరుప్పావై వినపడకుండా కర్ణ కఠోరంగా ఆ పాటలు వినాల్సి రావటం రఘుకే కాదు, మా ఊర్లో చాలామందికి అసహనం ఉండేది. ఈ ఊరిని భ్రష్టు పట్టిస్తున్నారు, ఈ పాస్టర్ని ఈ ఊరి నుండి వెళ్ళగొట్టాలి అనుకున్నారు కూడా. వాళ్ళలా అనుకున్న కొద్దీ ఆ పాస్టర్ ఊర్లో నెట్టాడిలా పాతుకుపోయాడు. ఆ పాస్టర్ పేద పిల్లలందరినీ చేరదీసి వాళ్ళని పనులకు వెళ్ళనివ్వకుండా బడికి వెళ్ళి చదువుకుంటే నెలకు ఒక్కొక్కరికి 150 రూపాయలు వచ్చే ఏర్పాటు చేస్తానని ఇంటింటికి తిరిగి చెప్పటం మొదలుపెట్టాడు. 150 రూపాయలు అంటే తక్కువేమి కాదు, 3 బస్తాల ధాన్యం ధర. ఆ డబ్బు మీద ఆశతో మా ఊర్లో ఊరి చివర వాడల్లో వాళ్లే కాదు, మా వాళ్ళ పిల్లలు కూడా చాలామంది పేర్లు వ్రాయించారు. వాళ్ళందరి పేర్ల మీద బ్యాంక్ అకౌంట్ తెరిపించి
ప్రతి నెల వారి అకౌంట్లోకి డబ్బులు జమ అయ్యే ఏర్పాటు చేశారు పాస్టర్ గారు. డబ్బులు ఊరికే ఇస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడంటి వారు అయిపోయారు. ఆయన స్కాలర్షిప్ వచ్చే ఏర్పాటు చేసిన వారిలో రఘు కూడా ఉన్నాడు. రఘు వాళ్ళ అమ్మే వాడికి చెప్పకుండా ఆ పని చేసిందని వాడికి బాగా కోపంగా ఉండేది. పేదాళ్ళకి సాయం చేస్తారు అంటే వాడి చదువుకి ఉపయోగపడతాయని రాయించాను. అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? పంట పండితే పండే, లేకపోతే లేయే. పాడిగొడ్డు మీదే సంసారం నడవాలంటే ఎట్టా జరుగుద్ది? తులసమ్మ పిన్ని మాటల్లోనూ నిజం ఉండేది కాబట్టి మరో మాట మాట్లాడటానికి అవకాశం ఉండేది కాదు. సంవత్సరానికి 2 సార్లైనా రఘుకి తులసమ్మ పిన్నికి పెద్ద వాగ్వివాదమే నడిచేది. సువార్త సభలు పెట్టినప్పుడే విదేశాల నుండి 2-3 వ్యక్తులు వచ్చేవారు. వారే మా ఊర్లో పిల్లలందరికీ ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళని మా ఆంజనేయులు మాస్టారు చెప్పేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడల్లా నెలకి 150 రూపాయలు వచ్చే పిల్లలందరినీ హాజరుపరిచి వారికి పరిచయం చేసేవారు. అలా పరిచయం చేయటానికి రఘును కూడా రమ్మనేవారు. ఆ స్కాలర్షిప్ డబ్బులు నాకొద్దు, నేను అక్కడికి రాను అని మొండి పట్టు పట్టేవాడు తప్ప తులసమ్మ పిన్ని ఎంత బతిమిలాడినా వెళ్ళేవాడు కాదు. విదేశీ అతిథులు వచ్చిన ప్రతిసారి రఘుకు ఆరోగ్యం బాగోలేదనో బంధువుల ఇంటికి వెళ్ళాడనో సాకు చెప్పి వాడికి బదులు తులసమ్మ పిన్నిని చూపేవారు. తులసమ్మ పిన్ని కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్ళటం మొదలెట్టింది. రఘు వాళ్ళ నాయనమ్మ తాతయ్య మేము బ్రతికుండగానే ఇంటా వంట లేని పనులు చేయటం చూస్తున్నాం. మనమేమిటి, మన కులమేమిటి, మన సంప్రదాయం ఏమిటి? పలానా వాళ్ల కోడలు ఊరి చివర వాడల్లోకి వెళుతుందంటే ఎంత పొరుగు తక్కువ? రఘు, మీ అమ్మ అలా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పరా అని రఘుని సతాయించేవారు. మీ అమ్మ అలా చేస్తే ఇకపై దాని చేతి కూడు కూడా తినం అని పంతం పట్టుకుని కూర్చున్నారు. అమ్మా, నాయనమ్మ తాతయ్య ఏమంటున్నారో విన్నావు కదా, నువ్వు అలా వెళ్ళటానికి వీల్లేదు గట్టిగా ఆదేశించాడు రఘు. రఘు అంత గట్టిగా చెప్పడం చూసి ఇరుగు పొరుగు తులసమ్మ పిన్నిని మందలించారు. తులసమ్మ, బిడ్డని ఎంత అయ్యాడు, వాడికి ఇష్టం లేదని చెప్తున్నాడుగా. ముసలివాళ్ళు ఇంటా వంట లేని పనులని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయటం ఎందుకు? ఈ వయసులో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? మానేయకూడదు. ఆ ప్రార్థన ఏదో ఇంట్లో చేసుకోరాదు అని మందలించారు. ఏమనుకుందో ఏమో తులసమ్మ పిన్ని ఇక ఆ తర్వాత ఊరి చివరి వాడలో ఉన్న చర్చి వైపు వెళ్ళలేదు. 10వ తరగతి అయిపోయి కాలేజీ చదువుకి బెజవాడ లయలో కాలేజీలో చేరాం. ఆ కాలేజీలో చేరటం కూడా రఘుకి ఇష్టం లేదు. మా ఆంజనేయులు మాస్టారు వాడిని బాగా మందలించారు. ఈ కులం మతం అన్నీ మన మధ్య మనం ఏర్పరచుకునేవే. నీకు ఇష్టం లేకపోతే ఆ మతం గురించి ఆలోచించుకు. నీకు నచ్చిన మతమే నువ్వు ఆచరించుకో. మతాలకు సంబంధం లేని విషయం చదువు. అక్కడ మంచి అధ్యాపకులు ఉంటారు, స్కాలర్షిప్లు వస్తాయి. నువ్వు బాగా చదువుకోవాలనుకుంటే నీకున్న వ్యతిరేకత అంతా మార్చుకుని ఆ కాలేజీలో చేరు అని హితోపదేశం చేశాక అయిష్టంగానే నాతో పాటు కాలేజీలో చేరాడు. పాస్టర్ గారు స్కాలర్షిప్ ఏర్పాటు చేయటం వల్ల మాతో పాటు మా ఊరి భేదాబిక్కి పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవటానికి పట్నం రాగలిగారు. సువార్త సభలు నిర్వహించటం వల్ల తులసమ్మ పిన్నిలాగా చాలామంది వారి బోధనల వైపు ఆకర్షితులయ్యారు. అప్పుడే నాకొకటి అర్థం అయింది. మనుషులు సమస్యలలో ఉన్నప్పుడు ఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి తమని ఆదుకుంటాడనే నమ్మకంతో ఉంటారు. తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేననుకున్నప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత అని, ఆ బలహీనత ఆధారం చేసుకుని మత మార్పిడి జరుగుతుందని ఒప్పుకోవటానికి ఇష్టపడరు. అయితే కొద్దో గొప్పో సేవాభావం కలవారు, దైవం పట్ల నమ్మకం కలవారు, బలహీనులకు ఎంతో కొంత అండ ఉండి వారికి మంచి చేయాలనుకుని పాటుపడతారు. అలాంటి 2వ రకంకు చెందిన మనిషి కావటంతో మా ఊరిలో పాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకించిన వారే ఏ నీరు ఆ నీరెంట నడవకుండా పాత నీరులో కొత్త నీరు నిశ్శబ్దంగా కలసి పారుతుందని గ్రహించక తప్పలేదు. పట్నంలో చదివేటప్పుడు రఘుకి డబ్బు పంపటం కోసం అవస్థపడేది తులసమ్మ పిన్ని. పంటలకు పెట్టుబడి పెట్టి సరిగా పంట చేతికందక ముసలవాళ్ల 2 రోగాలకి, చనిపోతే 2 కర్మకాండాలకి బాగానే అప్పు చేయాల్సి వచ్చింది.
చేసిన అప్పుకి ఉన్న పొలమంతా అమ్మితే కానీ బాకీ తీరదని లెక్కలేసుకున్నాడు రఘు. పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఆ కొద్దిగా కూడా నిలుపుకోలేకపోతే ఎలాగురా, నేను చదువు మానేసి ఏదో ఒక ఉద్యోగంలో చేరతాను అన్నాడు. ఈ 4 నెలలాగు ఏదో ఒకటి ఆలోచిద్దాము, ముందు నీ చదువు పూర్తి చేయి అంటూ ఆంజనేయులు మాస్టారు చెప్పారు. 1 నెల అయ్యేసరికి తులసమ్మ పిన్ని రఘుకి ఒక ఉత్తరం రాసింది. ఇల్లు, ఇంటి స్థలము అమ్మేశానని, ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చేశానని, పొలం అమ్మనవసరం లేదని, ఇక ఏ దిగులు లేకుండా రఘుని బాగా చదువుకోమని, తాను ఇంటికి అవతల ఉన్న 4 సెంట్ల స్థలంలో చిన్న తాటాకిల్లు వేసుకుని అందులో ఉన్నానని, ఇక ఇబ్బందులు ఏమీ లేవని అందులో సారాంశం. మా ఇద్దరికి ఆశ్చర్యం అనిపించింది. పాత ఇల్లు అంత ఎక్కువ రేటుకి ఎలా అమ్ముడయిందన్న సందేహం వచ్చింది. ఇంతకీ ఎవరు కొన్నారో ఆ ఇంటిని అనుకున్నాం. కానీ మళ్ళీ ఉత్తరాలలో ఆ సంగతి గురించి మాట్లాడుకోవటం మర్చిపోయాం. మేము సంక్రాంతి సెలవులకి ఊరు వెళ్ళేటప్పటికి రఘు వాళ్ళింటి రూపురేఖలే మారిపోయాయి. రోడ్డు మీద కనిపించే ఇంటి చుట్టూ వెదురు బద్దలతో అల్లిన దడుల స్థానంలో నిలువెత్తు ప్రహరీ గోడ కట్టేశారు. ఇంటి మొత్తంకి చక్కగా రంగులు వేశారు. మిగిలిన ఖాళీ స్థలంలో 2-3 రెల్లుగడ్డితో కప్పిన చుట్టిళ్లు కనపడ్డాయి. ఇంట్లో నుండి బయటకు రావటానికి చక్కగా నాపరాల దారి వేశారు. ప్రహరీ గోడకి తలుపు పెట్టారు. ఆ తలుపు పక్కనే గోడ మీద రంగులతో రాసి ఉన్న అక్షరాలు చూడగానే రఘు ముఖం నల్లబడిపోయింది. అక్కడ యేసు సువార్త మందిరం అని రాసి ఉంది. చెరువు కట్ట మీదుగా గడ్డివాములు వేసే స్థలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక ఒంటి నెట్టాడి పాక వేసి ఉంది. గొడ్లపాకలో పని చేసుకుంటుంది తులసమ్మ పిన్ని. రఘుని చూడలేదు ఆమె. రఘు ఆమె ముందుకు వెళ్ళి చేతిలో బట్టల బ్యాగుని ఆమె ముందు విసిరి కొట్టి, ఈ ఇల్లు నిన్నెవరమ్మమన్నారు? చర్చి పెట్టడానికి నువ్వు ఇల్లు అమ్మావా? నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా. అసలు ఇది నా ఇల్లు. నా ఇల్లు అమ్మటానికి నీకేం అధికారం ఉంది? కొనటాళ్ళకి వాళ్ళకేం అధికారం ఉంది? వెంటనే వాళ్ళని ఇక్కడి నుండి ఖాళీ చేసి వెళ్ళిపోమ్మను అని విరుచుకుపడ్డాడు. ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా గుడి అరుగుల మీద కూర్చున్నాడు. రఘు, మా ఇంటికి వెళ్దాం రారా అని బతిమలాడి మా ఇంటికి తీసుకొచ్చాను. సాయంత్రం వాడి చుట్టూ ఊళ్ళో వాళ్ళు చేరి తలా ఒక మాట అనటం మొదలెట్టారు. అది వరకు ఊరి చివరి చర్చి ఉండేది. మీ అమ్మ అప్పుడు వాళ్ళకి ఇల్లు అమ్మి ఊరి మధ్యకి చర్చిని తీసుకొచ్చి ఊరంతటినీ సంకరం చేసి వదిలిపెట్టింది. ఎలాగైనా ఆడమనిషి ఆడపెత్తనం అనిపించుకుంది. అమ్మేటప్పుడు కనీసం నీకు ఒక మాట అయినా చెప్పిందా? ఊళ్ళో అయినా ఎవరికైనా చెప్పిందా అంటే అది లేదు. బాకీలాళ్ళకి డబ్బులు కట్టేటప్పుడు బయటపడింది. 4 ఎకరాల పొలం ధర 25 సెంట్లు ఉన్న స్థలంలో ఉన్న పాతింటికి వచ్చిందని. డబ్బంటే ఎంత ఆశన్నా ఊరినిట్టా సంకరం చేసి పెడతారా? మీ అమ్మకు తోడు ఆంజనేయులు మాస్టర్ ఒకడు. ఎవరి ఆస్తులు వారిష్టం అమ్ముకుంటారో, ఎవరికైనా దానం ఇచ్చుకుంటారో. మనకెందుకు? వాళ్ళు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతే మనం చిల్లికాణి అయినా సాయం చేశామా అంటూ మీ అమ్మ తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. అది మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి. మీ అమ్మకి అమ్మేదానికి హక్కు లేదు. పైగా నువ్వు సంతకాలు కూడా పెట్టలేదు. వాళ్ళని ఖాళీ చేయమని అడ్డం తిరుగు అని నూరిపోశారు. ఆ రాత్రి కూడా రఘు ఇంటికి వెళ్ళలేదు. అమ్మ బలవంతం మీద ఏదో తిన్నాననిపించుకుని వరండాలో నులక మంచంపై ఆలోచిస్తూ పడుకున్నాడు. నేను వాడి పక్కనే ఇంకో మంచంపై పడుకుని వాడేం మాట్లాడతాడో అని చూస్తూ ఉన్నాను. బాగా పొద్దుపోయాక తులసమ్మ పిన్ని మా ఇంటికి వచ్చింది. ఎన్నడూ ఒకరింటికి పోని పిన్ని మా ఇంటికి వచ్చేసరికి అందరికీ ఆశ్చర్యమైతే వేయలేదు. కానీ కొడుకు కోసం వెతుక్కుంటూ వచ్చిన తల్లి మనసు అర్థమై జాలి కలిగింది. అమ్మ తులసమ్మ పిన్నిని కూర్చోమని ముక్కాలిపేట వేసింది. పిన్ని ఆ పీటను తెచ్చుకుని రఘు మంచం పక్కనే వేసుకుని కూర్చుంది. బాబూ, రఘు, కోపం వచ్చిందా అంటూ వాడి తల మీద చెయ్యి వేసి నిమరపోయింది. వాడు విసురుగా ఆ చెయ్యి తోసేసి, నన్నంటుకోబాకు, అసలు నాకు నువ్వు అమ్మవే కాదు అంటూ దిగ్గున లేచి నించున్నాడు. తులసమ్మ పిన్ని కళ్ళల్లో నీళ్లు. తప్పు రఘు, అమ్మను అలా అనవచ్చా? అమ్మ కోప్పడింది. నేనేం చేశానే సోదమ్మా, వాడట్టా మండిపడతా ఉండాడు. నెత్తికించ నేల రాలిన నాటి నుండి ఏస్త బతుకైపోయింది. ఈ ఒక్క బిడ్డ కోసం ఎన్ని అగచాట్లు పడినాను. ఇప్పుడు ఈడు ఇంతై నన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇట్టా మాట్లాడుతున్నాడు. నేను బైబిల్ చదవటం ఇష్టం లేదన్నాడు.
ఆ బైబిల్ని నేను ఎందుకు చదువుతున్నాను, యేసును ఎందుకు కొలుస్తున్నాను అని మీకు ఎవరికైనా అర్థమైందా? పెళ్ళైన ఏడాదిలోపే మా ఆయనకి పెద్ద జబ్బు చేసింది. బతకటం కష్టం అని చెప్పారు. ఎన్ని హాస్పిటల్కి తిప్పినాం. ఒళ్ళు ఇల్లు రెండు గుల్లైపోయాయి. ఆయన అట్ట ఉండగానే వీడికి ఫిట్స్ మొదలయ్యాయి. ఆయనకు చూస్తే అట్ట, బతుకుతాడో లేదో నమ్మకం లేదు. బిడ్డకు చూస్తే ఇట్ట. నేనేం చేయాలో తోచలేదు. ఎన్ని మొక్కులు మొక్కాను, ఎన్ని పూజలు చేశాను. ఈ రాళ్లల్లో ఉన్న దేవుడేమైనా మా ఆయన రోగం తగ్గించగలిగాడా? మా ఇంటి పక్క టీచర్ చెప్పింది, ప్రభువుని నమ్ముకో, ఆయన రోగం నయం చేస్తాడని. ఆమె మాటల మీద నమ్మకం కుదిరింది. యేసుని నమ్ముకున్నాను. రఘుకి ఫిట్స్ రావటం తగ్గిపోయింది. వాళ్ళ నాన్న కాస్త తేరుకుంటున్నాడు. నా ప్రార్థనలు ఫలించాయనుకున్నాను. పూర్తిగా నయం కావాలంటే పూర్తిగా ఆయన్నే నమ్ముకోవాలి. మతం మారాలి. హిందువుల ఆనవాళ్లు ఏవీ ఉండకూడదని అంటే బొట్టు గాజులు అన్నీ తీసేసి బాప్టిజం తీసుకున్నాను. అప్పటి నుండి నమ్మిన దాన్ని విడవకుండా పాటిస్తున్నాను. అది తప్ప? ఎన్నెన్ని మాటలు అన్నారు. మొగుడు చావకముందే అన్నీ తీసేసింది, అందుకే వాడు చచ్చాడని చెప్పుకున్నారు. బతికున్నన్నాళ్ళు మా అత్త మామ తిట్టిపోశారు. బొట్టు పెట్టుకుని తాళి కట్టుకొని వాళ్ళు మొగుళ్ళు చాలామంది బతికే ఉన్నారు. మరి వాళ్ళని చూపించి నేను అడగొచ్చుగా. ప్రార్థనకు వెళ్తే నా చేతికుడు తిందని శపథం చేశారు. ముసలాళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అని నా ఇష్టాన్నే చంపుకున్నాను. ఈడు వేలుడంత ఉన్నప్పుడు నుండే నన్ను శాసించడం మొదలెట్టాడు. నా దారిని నేనే పోతున్నా కానీ ఎవరినైనా బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి అని నేను బలవంతం చేశానా? మీ అందరూ నమ్మే దేవుడు మీకు రాళ్లల్లో, పాముల్లో, పశువుల్లో కనపడితే నేను నమ్మే దేవుడు నాకు బైబిల్లో, ప్రార్థనలో ఉన్నాడనిపిస్తుంది. మీరు గుడికి వెళ్ళినట్టు నేను చర్చికి వెళితే అభ్యంతరం పెట్టారు. ఇదెట్టా న్యాయం అనిపించొద్దు మీరెవరైనా చెప్పండి. సూటిగా తాగుతున్నాయి ప్రశ్నలు. వింటున్న ఎవరమీ మాట్లాడలేదు. పిన్ని మళ్ళీ ఆమె గోస చెప్పసాగింది. నిండా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను. 4 ఎకరాల పొలం అమ్మే కంటే ఇల్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని ఇల్లు అమ్మాను. దానికి తప్పు పడతా ఉంటారు. మన ఊర్లో రామాలయం దగ్గరలో మసీద్ లేదా? పేర్ల పండక్కి పేర్ల ఊరేగింపులో మీరందరూ ఎదురెళ్ళి నీళ్లు పోసి మొక్కట్లేదా? మరి ఆ మతం వాళ్ళు మాత్రం వేరే మతం వాళ్ళు కాదా? వాళ్ళు పరాయి వాళ్ళు కాదా? నన్ను ఎందుకు తప్పు పడతా ఉంటారు? వింటున్న మాకు ఒక్కో మాట గుణపంలా గుచ్చుతున్నట్టుంది. రఘు ఏమీ మాట్లాడలేదు. తులసమ్మ పిన్ని నా వైపుకి చూస్తూ, కృష్ణ నీకు తెలియదా రఘు అంటే నాకెంత ప్రాణమో? వాడి కోసమే కదా రాత్రింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని ఒంటెద్దు వ్యవసాయం చేస్తూ ఈ కుటుంబాన్ని ఇక్కడ దాకా లాక్కొచ్చా. ఇప్పుడు ఈడే నన్ను అసహించుకుంటూ నన్ను వెలేసినట్టు చూస్తే నేను ఎవరి కోసం బతకాలి? నేను ఎందుకు బతకాలి? ఏడుస్తూ మొక్కాలిపేటపై నుంచి లేచి నిలబడింది. ఆ మాటలు విన్న నాకు కన్నీరు వచ్చింది. అవును, తులసమ్మ పిన్ని ఎంత కష్టపడుతుంది. రఘు వాళ్ళ అమ్మనే అర్థం చేసుకోవటం లేదని నాకు వాడిపై కోపం వచ్చింది. అమ్మ కూడా అదే మాట అంది. రఘు, మీ అమ్మని నువ్వే అర్థం చేసుకోవాలి. ఏ దేవుడైతే ఏమైంది? ఆమెకి కాకరకాయ నచ్చినట్టు ఆ దేవుడు ఆ మతం నచ్చింది. నీకు గుమ్మడికాయ నచ్చినట్టు ఈ మతం నచ్చింది. ఏ మతం అయితే ఏముందిలే, అందరి రక్తం ఒకటే రంగైనట్టు అందరు దేవుళ్ళు ఒకటే. అసలు కన్న తల్లి ప్రత్యక్ష దైవం అంటారు కదా. మీ అమ్మను బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు, కష్టపెట్టే పనులు చేయకూడదు అని శుద్ధులు చెప్పింది. తులసమ్మ, ఏడవబాకు. నీ కష్టం మాకు తెలియదా ఏంటి? రఘు చిన్నపిల్లాడు. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు తలకెక్కించుకుని ఇప్పుడు అలా కోపంగా ఉన్నాడు. కానీ వాడికి నీపై ప్రేమ ఎందుకుండదు అని అంటూ, కృష్ణ నువ్వు రఘుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్పింది అమ్మ. తులసమ్మ పిన్ని కళ్ళు తుడుచుకుంటూనే ఇంటి దారి పట్టింది. ఆ వెనుకనే రఘు నేను బయలుదేరాం. ఆ సంఘటన తర్వాత రఘు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళ అమ్మ మీద అసలు కోపమే లేకుండా తల్లిని సంతోషంగా ఉంచేవాడు. కానీ ఆమె ఆచరిస్తున్న మతం పట్ల వ్యతిరేక వైఖరి మాత్రం వాడి మనసులో అలాగే ఉండిపోయింది. తులసమ్మ పిన్ని ఊరిలోనే ఉండేది. మేము హాస్టల్లో ఉండి డిగ్రీ చదువు పూర్తి చేశాము. ఆ తర్వాత ఇద్దరికి గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. చదువు పూర్తవుతూ ఉండగానే రఘుకి పెళ్ళైపోయింది. రఘుకి హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేయించింది తులసమ్మ పిన్ని. వియ్యాల వారికి ఆమె ఆచరించే మతం పట్ల అభ్యంతరం ఉండేది.
అయితే రఘు లాంటి యోగ్యుడైన వాడిని పెంచిన తల్లి కాబట్టి అల్లుడు హోదాను చూసుకుని ఆమె పరమత ఆచరణకంత ప్రాముఖ్యతనివ్వటం మరిచిపోయారు. రఘు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ తల్లిని కూడా తమతో ఉండమని గొడవ చేసేవాడు. కానీ తులసమ్మ పిన్ని పల్లెలో ఉండటానికే ఇష్టపడేది. రఘు సొంత ఊర్లో ఇల్లు కట్టడానికి రామాలయం పక్కనే కొంత స్థలాన్ని మార్కెట్లో ఉన్న ధర కన్నా ఎక్కువ ధర పెట్టుకుని ఆ స్థలంలో ఇల్లు కడతాను, ఆ ఇంట్లో ఉండమని అన్నాడు. ఆమె ఆ గుడి పక్కనే ఉండటానికి ఇష్టపడలేదు. 2 పిల్లలు పుట్టిన తర్వాత విదేశంలో ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోయాడు రఘు. తనతో పాటు తల్లిని తీసుకువెళ్తానని అంటే అందుకు ఆమె ఇష్టపడలేదు. ఎక్కడున్నా నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే చాలు, నేను ఈ ఊరు వదిలి రానని చెప్పింది. నా సలహా మేరకు నా ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకున్నాడు. సంవత్సరానికి ఒకసారో వీలైతే 2 సార్లు వచ్చి ఆ సమయానికి తులసమ్మ పిన్నిని అక్కడికి రప్పించుకుని అందరూ కలిసి ఆనందంగా గడిపి వెళ్లటం చేయసాగాడు. వెళ్లేటప్పుడు పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఏర్పాటు చేసి వెళ్లేవాడు. 4 ఏళ్ల క్రితం తులసమ్మ పిన్ని ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు వచ్చి 1 నెల రోజులుండి ఆమెకి స్వయంగా సేవలు చేశాడు. ఇక సొంతూరులో ఒక్కదాన్నే ఉంచడానికి ఇష్టపడక నమ్మకమైన ఒక మనిషిని కుదిర్చి ఆమెకు సాయంగా ఉంచి వెళ్ళాడు. అవసరం అయినప్పుడు సాయంగా కొడుకు కాని కొడుకుని నేను ఎలాగూ దగ్గరలోనే ఉన్నాను కాబట్టి రఘుకి ఎలాంటి దిగులు లేకుండా ఉంది. అమ్మ నా దగ్గరే ఉండటంతో అమ్మకి తులసమ్మ పిన్నికి ఇద్దరికీ బాగానే కాలక్షేపం అవుతూనే ఉండేది. తన పనులు తాను చేసుకుంటూ అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న చర్చికి కూడా వెళ్ళి వస్తూ ఉన్న తులసమ్మ పిన్ని ఏ మాత్రం సూచనలు ఇవ్వకుండానే తనువు చాలించింది. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉన్న నన్ను సరళ తట్టి పిలుస్తుంది. ఏమండి, రఘు అన్నయ్య వాళ్ళ మామగారు ఏమిటో అంటున్నారు చూడండి. ఏమిటన్నట్లు ఆయన వైపు చూశాను. ఆమె శవాన్ని బాక్స్లోకి మార్చి, ఇదిగో ఈ దండలు వేయండి, తలవైపు దీపం పెట్టండి, అలా అంతసేపు దీపం పెట్టకుండా ఉంచకూడదు అని చెప్తున్నారు. దీపం పెట్టడమా అడిగాను ఆశ్చర్యంగా. అదేమిటి అలా ఆశ్చర్యంగా అడుగుతున్నావు కృష్ణ? ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఆమె రఘు తల్లి మాత్రమే. ఆమెకి హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు జరపటమే విధి. పైగా అలా చేయకపోతే రఘుకి కీడు జరుగుతుంది. అది మాత్రం ఆమె కోరుకుంటుందా అడుగుతున్నాడు ఆయన. నేను ఆలోచిస్తూ ఉన్నాను. బుర్ర పాదరసంలా పనిచేసింది. వెంటనే ఇలా అన్నాను, రఘు రావటానికి ఎంత లేదన్నా ఇంకా 2 రోజులు పడుతుంది. కాబట్టి బాడీని ఇక్కడ బాక్స్లో ఉంచటం కన్నా మార్చురీలో ఉంచటం నయం అన్నాను. నన్ను సమర్థిస్తూ మరికొందరు అలాగే చేయటం మంచిదని అన్నారు. అమ్మయ్య, ఒక గండం గట్టెక్కింది అనుకుని అంబులెన్స్కి ఫోన్ చేశాను. 1.5 రోజు తర్వాత భార్య పిల్లలతో సహా రఘు వచ్చాడు. ఎయిర్పోర్ట్కి ఎదురెళ్ళి నేనే ఇంటికి తీసుకొచ్చాను. మేము ఇంటికి వచ్చే సమయానికి అంబులెన్స్లో భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువచ్చారు. రఘు తల్లి శవాన్ని చూస్తూ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. పిల్లలు ఒకసారి ఆమె దగ్గరకు వచ్చి చూసి దూరంగా వెళ్ళిపోయారు. భార్యని తల్లి తల దగ్గర దీపం పెట్టమని చెప్పాడు రఘు. రఘు మామగారు శ్మశాన వాటిక వాళ్లకు ఫోన్ చేసి దహన క్రియల గురించి మాట్లాడుతున్నారు. నేను నిర్ఘాంతపోయాను. తల దగ్గర దీపం పెట్టబోతున్న రఘు భార్యని కాసేపు ఆగమ్మా అని వారించి వాడిని పక్కకు తీసుకెళ్లాను. ఏమిట్రా ఇది అడిగాను. ఏముంది, అన్నీ మామూలేగా అన్నాడు వాడు. రఘు, నీకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మని వ్యతిరేకిస్తూనే ఉన్నావు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వ్యతిరేకిస్తున్నావు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకేమీ నచ్చలేదు అన్నాను. నచ్చడానికి ఏముందిరా కృష్ణ? ఇప్పుడు నేనేం చేసినా అమ్మకు తెలుస్తుందా ఏమిటి? అమ్మ పుట్టుకతో క్రిస్టియన్ ఏమీ కాదుగా. హిందువుగానే పుట్టింది, హిందువుగానే ఆమెను కొనసాగనంపటంలో ఎవరికి అభ్యంతరం ఉంటుంది? మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి అన్నాడు. మరీ నువ్వు మధ్యలోనే వచ్చావుగా, నువ్వు పోవాలిగా అన్నాను కోపంగా. వాట్ అన్నాడు ఆశ్చర్యంగా అర్థం కానట్టు. నేను అంటున్నది అదే. నువ్వు ఆమె పుట్టినప్పటి నుంచి ఆమెతో ఉండలేదుగా, ఆమెను ఇప్పుడు వదిలేయి అన్నాను. ఎలా వదిలేస్తాను? అమ్మ ఉన్నప్పుడు ఆమెను ఎంత ప్రేమించానో ఇప్పుడు అంతగానే ప్రేమిస్తాను. ఆమెకి అంతిమ సంస్కారం చేసి ఆమె రుణం తీర్చుకోవాలి కదా అన్నాడు. మనుషుల్ని ప్రేమించడానికన్నా ముందు వారిని గౌరవించడం నేర్చుకో. మీ అమ్మని ఎప్పుడైనా గౌరవించావా
అదే ఆమె అభిప్రాయాలని గౌరవించావా అని. ఆమె ఇష్టపడే బైబిల్ని, ఆమె ప్రార్థనలని అంగీకరించావా? ప్రపంచ దేశాలన్నీ తిరిగావు. మతం, ఆచారం ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి. ఎవరికి ఇష్టం అయినట్లు వారు మార్చుకుంటారు. మార్చుకోవద్దనటానికి, ఇలాగే ఉండాలి అనటానికి ఎవరికి అధికారం లేదు. వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగించమని ఏ రాజ్యాంగంలోనూ చెప్పబడలేదు. మన హిందూ ధర్మం అస్సలు చెప్పలేదు. ఆమె చనిపోయాక ఆమె కొడుకుగా నీకు ఆమె శవం మీద కూడా హక్కు ఉండొచ్చు. కానీ ఆమె అవలంబించిన మతాచారం ప్రకారం ఆమె అంతిమ సంస్కారం జరగాలని ఆమె కోరిక. అమ్మ ఈ దగ్గరలో ఉన్న చర్చిలో ఆ విషయమే చెప్పిందంట. వారొచ్చి నిన్న నాకు ఆ విషయం గుర్తు చేసి వెళ్ళారు. ఆమె ఇష్ట ప్రకారం మనం అలా పాటించటం అంటే ఆమెను మనం గౌరవించటమే కదా. అది మన విధి కదా, ఆలోచించు అన్నాను. ఏమైందండి అంత సీరియస్గా చర్చించుకుంటున్నారు? అవతల జరగాల్సిన విషయం చూడకుండా అంటూ దగ్గరకు వచ్చింది సరళ. తల్లి కొడుకుల మధ్య కూడా ఈ మత విశ్వాసాలు ఎంతటి అగాధం సృష్టిస్తాయో అన్నది అర్థమవుతుంటే చాలా బాధగా ఉంది సరళ అన్నాను. ఏమంటున్నారు రఘు అన్నయ్య? శవపేటిక, ప్రార్థన, బరియల్ గ్రౌండ్కి వద్దంటున్నారా? అవునని తల ఊపాను. రఘు మామగారు పురమాయించిన మనుషులు పాడే సిద్ధం చేస్తున్నారు. పూల దండల బుట్టలు, చావు మేళం, టపాసులు అన్నీ వచ్చి చేరుతున్నాయి. రఘు 10 నిమిషాలు గడిచినా గదిలో నుండి బయటకు రావటం లేదు. సరళ నేను వెళుతున్నాను. ఆ కార్యక్రమం అయ్యాక అమ్మ నువ్వు వచ్చేయండి అని అంటూ బయటకు వస్తున్నాను. అయ్యో అదేమిటండి, మనకు నచ్చలేదని వెళ్ళిపోతామా? ఇన్నేళ్ళు ఆమెకి మీరు ఒక కొడుకుగానే ఉన్నారు. ఆ కార్యక్రమం ఏదో అయినాక మనందరం కలిసే వెళ్ళిపోదాం. తర్వాత మీ మిత్రుడు మీరు ఎలా ఉండదలుచుకున్నారో అలాగే ఉండండి అంటూ చెయ్యి పట్టుకుని ఆపబోయింది సరళ. మరణం తర్వాత కూడా తల్లి అభిప్రాయాలని గౌరవించలేని వాడిని, సంస్కారం లేని వాడిని నా స్నేహితుడిగా కాదు మనిషిగా కూడా అంగీకరించలేకపోతున్నాను. డాక్టర్ అన్న డిగ్రీని మెడలో వేసుకుని తిరుగుతున్న వాడిని మరో మత మూఢుడుగా చూడలేకపోతున్నాను. ఆ విషయాన్ని జీర్ణం చేసుకోవటం నా వల్ల కావటం లేదు. అందుకే వెళుతున్నాను. తల విదిల్చుకుంటూ గుమ్మం దాటి బయటకు రాబోతుండగా, కృష్ణ ఎక్కడికి రా వెళుతున్నావు? అమ్మ అంతిమ సంస్కారంకి శవపేటకి సిద్ధం చేయించకుండా అంటూ దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకున్నాడు రఘు. తులసమ్మ పిన్నికి జరిగే అంతిమ సంస్కారం రఘుని సంస్కారవంతుడిగా మార్చిందనుకుంటే నాకు చాలా సంతోషం వేసింది. వాడి చేయి పట్టుకుని తులసమ్మ పిన్నిని ఉంచిన చోటుకు వచ్చాను. ఆమె నిర్జీవ ముఖం చిన్నగా నవ్వుతున్నట్టు కనిపించింది నాకు. సంస్కారం కథ విన్నారు కదా. కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. మీ స్పందనకై ఎదురు చూస్తూ ఉంటాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని.